మనం ప్రస్తుతం మన బంక్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాము. నైట్ అయితే ఇక్కడ బాగా స్టే చేసినాం. మనమైతే మార్నింగ్ ఎగ్జాక్ట్లీ ఐ థింక్ 8:30 అట్లా అవుతుంది. 8:30, 9 అవుతుంది. మనం ఇక్కడ నుంచి పూరిగా అయితే మళ్ళీ స్టార్ట్ అయితే అయిపోయినాం. ఇప్పుడు చూడాలి ఎంత దూరం వెళ్తామో ఏంటో. ఈరోజు మళ్ళీ ఇంకొక ఛార్జ్ దొరికితే దగ్గర పూరి వరకు వెళ్ళిపోవచ్చు. మనం పూరి వరకు వెళ్తే హ్యాపీయే కదా. రేపు ఎల్లుండో ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు మంచిగా. అన్న అయితే ఇప్పుడే ముందటైతే కలిసిండు, మనతోనైతే మాట్లాడిండు మంచిగా. ఒక 2 మాటలు మాట్లాడి ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అని చెప్పేసి తెలుసుకున్నాడు. ముందటేమో మాట్లాడదామని చెప్పేసి అంటున్నారు. చలో వెళ్ళి మాట్లాడదాం. ఇదంతా మనకి తెలుగు 80% చెప్తారంట వీళ్ళు. 80% తెలుగు మాట్లాడతారు. 80% తెలుగు మాట్లాడతారంట గాయస్ ఈ డిస్టిక్లో వాళ్ళు. అయితే మనకైతే అన్న చెప్పారు ఇప్పుడే. ఇదేదో ఇండస్ట్రియల్ పార్క్ అంట. అప్ప ఇది ఒక రకంగా కట్టిండి ఇట్లా స్టెప్ వైజ్. ఏదో చూడటానికి బాగుంది. పూరి మనకు వచ్చేసి 127 కిలోమీటర్స్ అయితే పడుతుంది ఇక్కడ నుంచి 2 వేస్ ఉంటాయి. ఒకటేమో మనం బోట్లో వెళ్ళేది ఒకటి వే ఉంటుంది, ఇంకోటేమో ల్యాండ్ మీద. అది ఇంకొక 70 కిలోమీటర్స్ ఇంకా ఎక్కువే పడుతుంది, కానీ మనకి తక్కువ అయితే పడదు. కాబట్టి మనం బోట్లో వెళ్ళే రూట్ చూస్ చేసుకున్నాం. బోట్లో ఎక్స్పీరియన్స్ కూడా అవుతుంది. మన వెహికల్ని ఫస్ట్ టైం ఎక్కిస్తున్నాం కదా. మన చిట్టిగాడు ఫస్ట్ టైం బోట్ ఎక్కుతుండు. మనోడు హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక గాయస్ పూరి వెళ్ళే రూట్లో అయితే సైడ్కి మనకి అటు సైడ్లో ఎవరన్నా టైం ఉంటే చూడండి. పక్క తంపరా అని చెప్పేసి లేక్ ఒకటి ఉంటుంది. అది పక్కా ఒకసారి చూసుకుని అయితే వెళ్ళండి. ఎందుకంటే లొకేషన్ అయితే అద్భుతంగా ఉంటుంది, మామూలుగా ఉండదు. మీకు నచ్చుతుంది. నేచర్ లవర్స్కి అయితే పక్కా అది నచ్చాల్సిందే. అది చూడండి ఎట్లుందో మొత్తము. అటువైపు వెనకాలైతే లేక్. మనమైతే అక్కడ రోడ్డు కనబడుతుంది కదా, అక్కడి నుంచి ఇట్లా దారి అయితే కనబడింది ఇటువైపు. ఇటైతే వచ్చేసాము. ఇక్కడ లొకేషన్ చూసి అయితే షాక్ అయిపోయినాను. ఒక్కసారి మీకైతే చూపెడతాను చూడండి ఇక్కడ లొకేషన్ మొత్తం ఎట్లుందో. మామూలుగా అయితే లేదు లొకేషన్. సెట్ లొకేషన్ ఇది, మంచిగా అద్భుతంగా ఉంది లొకేషన్ అయితే. ఇక కొంచెంసేపు రెస్ట్ తీసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఆయన. మనం నియర్లీ 30 కిలోమీటర్స్ అయితే మనం ట్రావెల్ చేసినాం. అందుకని ఇక్కడ ఒకసారి రెస్ట్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ నుంచి మనము ఒక 30 or 20 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత ఛార్జ్ అయితే పెట్టుకోవాలి మనమైతే షూర్గా. ఎందుకంటే అక్కడి నుంచి ముందుకు వెళ్ళాలంటే మధ్యలో బోటింగ్ ఉంటుంది, కొంచెం కష్టమైపోతుంది. కొంచెం ఛార్జింగ్ పెట్టుకుంటే బెటర్. మనం ఈడ కూర్చుంటే అయితే ఇక్కడికైతే వచ్చిర్రు. అక్కడ వీళ్ళు అయితే ఆడుకుంటున్నారని చెప్పేసి అనుకున్నా. కాకపోతే వీళ్ళు చేతిలో ఉంది కదా, దీనిలో అయితే వీళ్ళకి గోళీలు అవి ఇవి ఉన్నాయి మొత్తం. ఇందాక పిల్లోడి దగ్గర గోళీలు అంటే ఏవో కాదండి, మళ్ళా గన్ను మనం పేలుస్తాం కదా, ఆ బుల్లెట్లే అండి. అవి ఎట్లా దొరుకుతున్నాయో తెలియదు, కానీ అక్కడ తవ్వితే దొరుకుతున్నాయి అని చెప్పేసి ఆయన అయితే చెప్పిండు ఆ పిల్లోడు. అమ్మ అవి చూడంగానే షాక్ అయితే అయిపోయాను. మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే అయిపోదాం. నైట్ టైం అయితే ఇట్లాంటి రూట్స్లోకి అయితే రాకండి, భయంకరంగా అయితే ఉంటుంది నైట్ టైమ్స్. ఇంకా లారీలు కూడా తిరుగుతాయి, జాగ్రత్తగా ఉండాలి. మనమైతే మార్నింగ్ వచ్చినాం. మనమైతే వాళ్ళు అయితే ఒడిస్సా వాళ్ళంటే అరే తెలంగాణ తీయసా ఎవర్రా ఆయన వెళ్ళవు, తెలుగు వాళ్ళే కదా. నాయన టీఎస్ తెలుగు వాళ్ళు ఒడిస్సా అని చెప్పేసి అంటుండు. మనం ఫైనల్గా ప్రయాగే అయితే చేరుకున్నాము. ఇదేదో డాల్ఫిన్లు ఉన్నాయి, మరి ఏందో మరి డాల్ఫిన్లు ఏమన్నా కనబడతాయేమో. మన చిట్టిగాడు నేను ఇక్కడ లొకేషన్ బాగుందని చెప్పేసి ఆగాము. లొకేషన్ అయితే మీకు షార్ట్ వీడియోలో పెట్టేస్తాను చూడండి. ప్లస్ నేను ఇక్కడ లంచ్ ఏం చేస్తున్నానో కూడా అదే వీడియోలో చెప్పాను, అదే వీడియో. చలో మనం ఇక్కడ నుంచి అయితే కొంచెంసేపు ఆగి ఇక్కడ ఒక 2-3 మినిట్స్ ఆగుదాము. అంత తొందర ఏం లేదు, మెల్లగానే వెళ్దాము. వెళ్ళి అక్కడ చూసుకోవాలి, ఛార్జింగ్ కూడా చూడాలి భయ్యా మొత్తం. గాయస్ ఈ సైడ్ మొత్తం లేక్ అయితే కనిపిస్తుంది కదా. ఇది లేక్ దగ్గర మీకు
60 కిలోమీటర్ల దాకా ఈ లేక్ అనేది ఉంటుంది గాయస్. ఈ లేక్ పేరు వచ్చేసి మనకి చిలికా లేక్ అంటారు దీన్ని. చూద్దాం దీని వ్యూస్ ఎట్లుంటాయో. మనకి వెళ్ళే దారిలో మొత్తము దగ్గర దగ్గర పూరి వరకు ఇదే ఉంది. చూద్దాం. ఒక ఛార్జ్ అయితే పెట్టుకోవాలి. ఎక్కడన్నా ఛార్జ్ పెట్టుకుంటే మనం నైట్ దాకా దాదాపు పూరి దగ్గరలోకి రీచ్ అయిపోవచ్చు. చూడాలి ఎక్కడన్నా ఛార్జ్. ఇదే చూస్తున్నారు కదా, ఇవన్నీ మీకు చాలా పల్లెటూర్లు. బట్ వీళ్ళని చూసి అట్లున్నారు కానీ ఏదో లేనోళ్ళలాగా ఉన్నారు. కానీ వీళ్ళు దాదాపు మొత్తం ఫుల్గా డబ్బులు ఉన్నోళ్ళే ఉన్నారు. దాదాపు ఆస్తులు అవి ఇవి మంచి మంచి బిల్డింగ్లు కట్టుకున్నారు వీళ్ళైతే. మామూలుగా అయితే లేదు ఇక్కడ ఊర్లో అయితే. బాయ్ అన్న. మన వాళ్ళు అయితే వచ్చే ముందు మన వాళ్ళు ఏదేదో చెప్పారు మన వాళ్ళ గురించి. కాకపోతే మన ఒడిస్సా వాళ్ళు దాదాపు స్వీట్ ఉన్నారు. నాతో అయితే ఇంత ర్యాష్గా ఏం లేరు ఇప్పుడు వరకు అయితే. దాదాపు ముందుకెళ్ళే కొద్దీ చూడాలి. అబ్బా ఇంకా సెట్ కాల బ్యాగ్ కింద. అమ్మ కాళ్ళకి ప్లేసే సరిపోదు. ఇవి ముందు అవాయిడ్ చేసేయాలి. అవాయిడ్ చేస్తే ఖాళీ వస్తుంది కొంచెం ప్రశాంతంగా. బండి కూడా స్పీడ్ పోతుంది. ఇప్పుడు మనకు కనబడుతుంది కదా, ఇదంతా చీలిక లేకే మొత్తము. ఈ లేక్ అయితే మొత్తం మనం వెళ్ళేంతవరకు, పూరి వెళ్ళేంతవరకు చాలా పెద్దగా ఉంటుంది ఇది. మీకైతే లాస్ట్ వరకు కనబడేది ఈ లేక్ మాత్రమే. మామూలుగా లేదు లుక్ అయితే. సూపర్ ఉంది. ఇప్పుడే వర్షం పడి అయిపోయింది కదా. లోపల అయితే జనాలు చూడండి ఎట్లా ఆడుకుంటున్నారు. లోపల ఆడుకోవటం కాదు అది, చేపలు పట్టుకుంటున్నారు వాళ్ళు. చేపలు పట్టుకోవడానికి వెళ్ళి మొత్తం ఏదో చేస్తున్నారు వాళ్ళు. నెట్ వేసి అట్లా లాగి ఏదో చేస్తున్నారు వాళ్ళు. మనకు తెలియదు దాని గురించి. వెళ్ళినప్పుడు అది కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇదే లుక్ మీకు వింటర్లో కూడా పక్కా తగులుతుంది. వింటర్లో అయితే మీకు మంచిగా ఇంకా బాగుంటుంది ఈ లుక్ అయితే. ఈ ప్లేస్కి అయితే మీరు వింటర్ టైంలో రావడం చాలా బెస్ట్ నన్ను అడిగితే. బాగుంటుంది. క్లైమేట్ చూడండి ఎట్లుందో, చాలా పీస్ఫుల్గా ఉంది. నెంబర్ 1 క్లైమేట్ ట్రావెలింగ్కి అయితే. ఇట్లా మామూలుగా అయితే లేదండి, వింటర్ లాగా ఉంది మొత్తం. అక్కడ చూడండి మొత్తము బర్డ్స్ అయితే ఇక్కడ మొత్తం వచ్చి వాలిపోయి ఉన్నాయి. మొత్తం రెస్ట్ తీసుకుంటున్నాయి బర్డ్స్. మంచిగా మంచి స్పాట్ ఇది. प्लेस मिल जाता है ना टेंट डालने का? हाँ फिर कोई दिक्कत नहीं, उड़ीसा में कोई दिक्कत नहीं है। हाँ उधर जाके टेंट डाल देता हूँ। इधर अपना किंग पैलेस है, किंग पैलेस के बाद ज़्यादा टेंट का कोई दिक्कत नहीं है। हाँ 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 किंग पैलेस इधर है, नहीं तो उधर जाएगा तो 30 किलोमीटर जाके टेंट डाल के हाँ रहेगा तो ठीक है। బాబా బాబా ఈ రోడ్డు చూడండి మామూలుగా లేదు. అటు ఇటు 2 చెట్లు ఉన్నాయి మొత్తము. మనం వెళ్తా ఉన్నాం. మొత్తం ఇట్లానే ఉంది రోడ్ అంతా స్ట్రైట్గా. బాగుంది క్లైమేట్ అయితే. నెంబర్ 1 సెట్ అయిపోయింది అనుకోండి. ఇక ఇక్కడ క్లైమేట్ అయితే ఇక చిల్లుగా ఒకటి బాటిల్ అయితే వేస్తారు మీరు. ఇంకా చార్కట 4 కిలోమీటర్స్ అంట ఇంకా మనకి. చూద్దాం. పాము దేవుడా గాయ్స్, కింద పాము మీదకి వచ్చింది. కూడా పడిపోయింది అనుకోండి. దాన్ని తొక్కేసాను అనుకున్నా. మనకి ఫుల్గా ఆకలి అవుతుందని చెప్పేసి ఒక చికెన్ పకోడీ అయితే తీసుకున్నాము కొంచెం. అది ఏడన్నా మధ్యలో ఆపి తినేయాలి. చూస్తున్నారు కదా రోడ్ అంతా మొత్తం చీకటిగానే ఉంది. ఒక లైట్ కూడా లేదు ఇటువైపు అయితే. మా బాబోయ్, ఇంకొక 3 కిలోమీటర్స్ ఉందని చెప్పేసి ఇదైతే చూపెడుతుంది. అమ్మా ఈ టర్న్ ఉంది. నాయనో
మనం వచ్చేసి జన్హేగూడ అనే ఊర్లో అయితే ఉన్నాము. మనం ఇక్కడ క్యాంపింగ్ అయితే వేసుకున్నాం. మనం బోట్కి అయితే వెళ్ళాలి ఇప్పుడు. ఆ పిల్లలు చూడండి మొత్తం వాళ్ళు ఇందాక నుంచి పొద్దున్నుంచి చూస్తూనే ఉన్నారు. నేను సర్దుకుంటుంటే మొత్తం వాళ్ళు వచ్చి చూస్తూ ఉన్నారు. మరి ఇక్కడ వాళ్ళకి కొంచెం కొత్తగా అనిపించవచ్చు. ఏంటంటే వీళ్ళది కొంచెం ఇంకా ఇప్పుడిప్పుడు అప్గ్రేడ్ అవుతున్నారు వీళ్ళు. మామూలుగా అయితే వీళ్ళు దగ్గర ఆదివాసుల్లాగానే దగ్గర ఇంకా వాళ్ళు ఇటుకలు ఏం వాడుతున్నారు చూడండి, సైడ్కి ఎర్రమట్టితో చేస్తారు కదా, అదే ఇటుకలు అవి. మామూలుగా అయితే లేదు ఊరైతే. మొత్తం ఇది ట్రైబల్ ఏరియా. ఇది మొత్తం వచ్చే దారిలో కూడా చాలా ట్రైబల్ ఏరియా ఉంది నైట్ మొత్తము. కానీ వీడియో రికార్డ్ ఏం చేయలేదు నేను, దాదాపు లేట్ అయిపోతున్నా అని చెప్పేసి. ఇక్కడికి వచ్చేసరికి ఎట్లానో లేట్ అయితే అయిపోయింది మనకి. చూడండి ఇప్పుడిప్పుడు వీళ్ళు డెవలప్ అవుతున్నారు కొంచెం. కాకపోతే వీళ్ళకి జనరల్గా నాలెడ్జ్ అంటూ టెక్నాలజీ గురించి అట్లా ఏం లేదు. మామూలుగా జనరల్గా వీళ్ళైతే చాలా మంచోళ్ళే వీళ్ళు. మన బోట్ అయితే ఫైనల్గా షిప్లో అయితే ఎక్కేసింది. షిప్లో అయితే ఎక్కేసింది. ఇక్కడ వాళ్ళ అయితే విచిత్రంగా చూస్తున్నారు మనల్ని. కొత్తగా ఉంది వీళ్ళకి చూస్తుంటే. మామూలుగా కూడా దీనిలో బస్సు కూడా ఎక్కుతుందా? నేను బండ్లు కార్లే కాదు, దీనిలో బస్సు కూడా ఎక్కించి పడేస్తున్నారు మనకి. ఇక్కడ చీలిక డెవలప్మెంట్ అథారిటీ అంట వీళ్ళదైతే. మన బోట్ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది. బాబా మన చిట్టిగాడు ఫస్ట్ టైం ఇట్లాంటి బోట్లు అయితే ఎక్కింది. उधर चले जाओ और वरना आगे चले जाओ, एक वीडियो बना बहुत अच्छा है उधर नहीं इस बोट पे उधर जा आगे वीडियो बनाओ. उधर जा सकता है क्या? हाँ उधर जा सकते. वो आर्मी खड़ा. అండ్ ఈ లేక్ లోపల అయితే మనకి టెంపుల్ అయితే ఉందంట లోపల. అది దాదాపు అటు సైడ్ లోపలికి ఉంటుందంట. మరి చూడాలి, ఒకలా తర్వాత వచ్చినప్పుడు చూసుకుందాం ఆ టెంపుల్ అయితే. ఇప్పుడైతే స్కిప్ చేద్దాము. ఊరైతే సూపర్ ఉంది, మామూలుగా అయితే లేదు. మనోడైతే కలిసిండు మనకి ఈ ఊరు గురించి అయితే మొత్తం చెప్తున్నాడు. ఊరు బాగుంటుంది అది ఇది అని చెప్పేసి. ఇంకా ఒక 2 days అట్లా ఉన్నామంటే బాగుంటుంది. ఇంకా ఊరు మస్తు ఉంది. బోట్ రైడ్ అయితే ఇది. ఎవరన్నా వస్తే పక్క ఒక 1 day 2 days అయితే ఉండండి, ట్రై చేయండి. ఇక్కడ మొత్తం మామూలుగా అయితే ఉండదు, ఎంజాయ్మెంట్ అదిరిపోతుంది. ఇక్కడ వ్యూస్ ఇవన్నీ అదిరిపోతుంది. మీరైతే చూసుకుని అయితే వెళ్ళండి. నేనైతే ఒకరోజు నిన్న నైట్ వచ్చినాను, ఈరోజు వెళ్ళిపోతున్నాను. ఊరికి వెళ్ళిపోదామని చెప్పేసి ఈరోజు ఊరికి వెళ్ళిపోవాలని చెప్పేసి అనుకుంటున్నాం. మరి చూద్దాం, మధ్యలో కొంచెం ఒక 1 hour అట్లా ఛార్జ్ దొరికితే వెళ్ళిపోవచ్చు ఈరోజు డైరెక్ట్. మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఒక క్యాంపా పట్టుకుని రెడీ అయితే అయిపోయినాం. మనం ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళాలి ఇక ఊరి వరకు. మనకి చిలిక లేక్ అయితే ఇటు సైడ్లోనే వస్తుంది. మనకి వ్యూస్ అయితే ఉన్నాయో లేదో తెలియదు, కానీ మనకి వ్యూస్ వస్తాయి. మనకి కొన్ని వ్యూస్ ఉంటాయి ఇటు సైడ్ నుంచి. చూద్దాం ఎట్లుంటుందో ఏందో వ్యూస్. చూస్తుంటే చాలా బాగుంది. ఏంటంటే మరి పల్లెటూరు కదా, కొత్తగా అనిపిస్తుంది, బాగుంది. ఇక్కడ ఇటువైపు వచ్చి డేసుకున్నా సరిపోతుంది మంచిగా పడుకోవడానికి. బాగుంది మంచిగా. మెయిన్ విషయం ఏంటంటే ఇక్కడ వాళ్ళు చెప్తున్నది దాదాపు వీళ్ళకి పోలీసులు అవసరం అస్సలు రాదంట. ఎందుకంటే వీళ్ళు దాదాపు మంచిగా అయితే ఉంటున్నారు. ఎవరి ఊళ్ళో వాళ్ళు ఏ దొంగతనాలు ఏమీ లేకుండా మంచిగా జీవనం అనేది మంచిగా సాగిస్తున్నారని చెప్పేసి వీళ్ళు చెప్తామైతే జరిగింది బోట్లో. ఇక వాళ్ళ ఇష్టం కదా, ఎవరైనా ప్రజల ఇష్టము వాళ్ళు ఎట్లా ఉండాలి, లైఫ్ స్టైల్. వాళ్ళ ఊరు మొత్తం ఇట్లానే కోరుకుంటుంది కాబట్టి ఇట్లానే ఉండనివ్వండి, బాగుంటుంది. ఎందుకంటే ఇట్లాంటి ఊర్లు చాలా తక్కువ దొరుకుతాం. ఏంటంటే వీళ్ళు యూజేజ్ కూడా మొబైల్ యూజేజ్ చాలా తక్కువ చేసేది వీళ్ళు. మొబైల్ యూజేజ్ ఇవన్నీ చాలా తక్కువ. ఎందుకంటే అక్కడ నాకు సిగ్నల్ కూడా రావట్లేదు. కనీసం రీల్ పెట్టుకోవడానికన్నా ఏదన్నా అప్లోడ్ చేసుకోవడానికి సిగ్నల్ కూడా లేదు ఆడ. వాళ్ళని అడిగితే మాకు అవసరం లేదంత మొబైల్, జస్ట్ వాళ్ళు కూర్చుని మాట్లాడుకుంటారంట. ఇప్పుడు ఏమన్నా వాళ్ళకి మంచిగా అనిపించలేదంటే కూర్చుని వాళ్ళందరూ ఒక దగ్గర కూర్చుని మాట్లాడుకుంటున్నారు.
ఇవి ఏ చెట్లో తెలియదు కానీ guys, మామూలుగా అయితే లేవు తోటలు. లైన్గా స్టార్టింగ్ నుంచి మొత్తం పొడవునా ఉన్నాయి. మొత్తం ఇదే తోటలు ఉన్నాయి. ఇది కాకుండా అయితే ఓన్లీ మామిడి చెట్లు అయితే కనబడుతున్నాయి మనకైతే ఎటు చూసినా కానీ. బాగుంది ఊరైతే, విలేజ్ ఎక్సలెంట్. నేచర్ మంచిగా సెట్ చేసుకున్నారు వీళ్ళైతే. ఎటు పొల్యూషన్ చేయకుండా, పొల్యూషన్ ఒక మెయింటైన్ చేస్తున్నారు అనుకోండి వీళ్ళు. చూస్తున్నారు కదా ఎంత పల్లెటూరులో ఇవి. ఇక్కడ వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అంటే అంత మంచి వాళ్ళు. మామూలుగా ఇక్కడికి వచ్చే ముందు చాలామంది వీళ్ళ దగ్గర జాగ్రత్త అది ఇది అని చెప్పేసి అన్నారు, కానీ వీళ్ళు అందరూ చాలా మంచిగానే ఉన్నారు దాదాపు ఇప్పుడు వరకు అయితే. మరి ఈ ఏరియా వాళ్ళు అయితే ఎవరైనా మాట్లాడినా కానీ వాళ్ళు మంచిగా మనల్ని ట్రీట్ అయితే చేస్తున్నారు, మంచిగా ఏమనట్లేదు. దాదాపు ముందుకెళ్ళి ఛార్జింగ్ కూడా ఏడన్నా చూడాలి, ఎప్పుడన్నా అడిగితే ఇస్తారా ఇయ్యరా అని చెప్పి తర్వాత చూడాలి. మీరైతే వ్యూస్ అయితే ఎంజాయ్ చేయండి, బాగుంటాయి. మనల్ని ఒక అమ్మాయి అయితే ఫాలో చేస్తుందంట యానంలో నుంచి. మనమైతే చాట్ చేస్తున్నాం, నిజమా కాదా అని చెప్పేసి కాల్ అడుగుతున్నాను. చేస్తానంటే ఓకే, చేయనంటే మనం ఏం చేయలేము ఇంకా. ఓకే బాయ్ అని చెప్పేసి మన రైడ్ ఇట్లానే చేసుకుంటూ పోవటం. మనమైతే ఈ పెట్రోల్ బంక్లో అయితే ఛార్జ్ పెట్టుకుని మనమైతే స్టార్ట్ అయితే అయిపోయినాము. ఇక్కడ తెలుగు వాళ్ళు కూడా ఉన్నారంట, మన ఇచ్చాపురం నుంచి ఉంటారు కదా వాళ్ళు కూడా ఉన్నారంట. ఇప్పుడే మా అన్న అయితే ఫ్రెండ్ పెట్రోల్ బంక్లో అన్న అయితే ఇంకా ఇది బంక్ ఓపెన్ కాలేదు, మనమే వెళ్ళి ఫస్ట్ ఛార్జ్ మనమే పెట్టుకున్నాం. ఛార్జింగ్ స్టేషన్ అయితే లేవు ఇక్కడ దాదాపు ఇటు. బట్ మనుషులు అయితే చాలా మంచి వాళ్ళు, వీళ్ళు చాలా మంచిగా మాట్లాడుతున్నారు, ఏమున్నా కానీ మంచిగా ఫ్రీగా ఉంటున్నారు మనతో. బాగుంది. मैं कौन हूँ? अरे मैं राइडिंग कर रहा हूँ भाई. రైడింగ్ कर रहा हूँ. పూరి వెళ్తుంటే తప్పకుండా మీరు వెళ్తున్న దారిలో అయితే అల్లర్నాథ్ టెంపుల్ ఉంటుంది మనకైతే రైట్ సైడ్లో. అదైతే తప్పకుండా దర్శనం చేసుకోండి. మనమైతే ఇంకా స్నానం చేయలేదు, దర్శనం అయితే చేసుకోలేము. బట్ మనమైతే అక్కడికి వెళ్ళి ఒకసారి అయితే చూద్దాము ఎట్లుంది ఏంటి అని చెప్పేసి. పూరి ఇంకా మనకి 20 కిలోమీటర్స్ అయితే ఉంది. మనం చూద్దాం ఏడన్నా ఆగుదామా అని చెప్పేసి. ఇదే అల్లర్నాథ్ పోయే దారి అయితే. ఇటు నుంచి రైట్ సైడ్ వెళ్తే అయితే ఇంకా టెంపుల్ అనేది వచ్చేస్తుంది మనకి. సరే వెళ్ళిపోయి మీకైతే చూపెడతా టెంపుల్. సారీ గాయ్స్, ఇటు నుంచి దారి లేదంట. మనమైతే బ్యాక్ సైడే వదిలేసినాము దారి అయితే. ఇది కాదంట, బ్యాక్ సైడ్ అంట దారి. ఇంకొకటి ఉంది దారి అయితే, అది బ్యాక్ సైడ్. మళ్ళీ బ్యాక్ సైడ్కి వెళ్ళాలంటే మళ్ళీ ఇంకొక 6 కిలోమీటర్స్ అయిపోతుంది. మళ్ళీ ఎందుకు, ఛార్జ్ మన దగ్గర లేదు అంత. మనం స్ట్రైట్ పూరి దగ్గరలోకి అయితే వెళ్ళిపోదాం. చలో బై బ్రో. మనం దగ్గరలోకి అయితే వచ్చాము. ఇంకొక 12 కిలోమీటర్స్ అయితే ఉంటుంది మనకి పూరి అయితే. కారు చూడు ఎట్లా కొడుతున్నాడు, ఓవర్ నాయన కూడా. చూడండి పూరి ఇంకా 10 కిలోమీటర్స్ అయితే ఉంది మనకి. ఇక్కడ నుంచి 10 కిలోమీటర్స్ మధ్యలో మనం ఎక్కడన్నా స్టే తీసేసుకుందాము. రేపు వెళ్దాము పూరికి అయితే. ఇట్లాంటి దాని దగ్గర ఒక దగ్గర స్టే తీసుకుందాం మనం ఎక్కడైనా. ఇందాక ఒకటి చూసాను, బాగుంది ఇంత కూడా. ఇంకా పూరి 6 కిలోమీటర్స్ ఉంది. మనమైతే ఎక్కడన్నా చూడాలి ఈ 3 కిలోమీటర్స్లో మధ్యలో స్టే. మనం ఫైనల్గా ఒక ప్లేస్కి అయితే వచ్చాము. ఒక్కసారి బ్యాక్ సైడ్ అయితే చూడండి వ్యూ ఎట్లుందో. మొత్తము సూపర్ ఉంది వ్యూ అయితే. ఇక్కడ మనం పైనుంచి అయితే బండిని అయితే ఈడ దింపేసి ఈడ క్యాంపింగ్ అయితే వేసుకోబోతున్నాము. సైడ్కి ఈడ వేసుకుందాం క్యాంపింగ్ అయితే. చలో వేసుకున్న తర్వాత కనబడతాం మీకు. ఫైనల్గా మన టెంట్ అయితే వేసాము. మనం టెంట్ వేసి మన బండిని అయితే సైడ్కి పెట్టేసాము. వ్యూ అయితే మామూలుగా అయితే లేదు, సూపర్ ఉంది వ్యూ. ఈ టైంలో మనము మంచిగా ఒక కర్రీ చేసుకుని ఫుడ్ తినేసి మంచిగా అన్నీ పోస్ట్ చేసుకుని మనం
ఇక్కడి నుంచి రేపు చల్లగా మెల్లగా బయలుదేరదాం. ఫైనల్గా మన టెంట్ అయితే వేసాము. మనం టెంట్ వేసి మన బండిని అయితే సైడ్కి పెట్టేసాము. వ్యూ అయితే మామూలుగా అయితే లేదు, సూపర్ ఉంది వ్యూ. ఈ టైంలో మనము మంచిగా ఒక కర్రీ చేసుకుని ఫుడ్ తినేసి మంచిగా అన్నీ పోస్ట్ చేసుకుని మనం ఇక్కడి నుంచి రేపు చల్లగా మెల్లగా బయలుదేరదాం. ఫైనల్గా మనమైతే పూరి దగ్గరకు వచ్చేసాం కాబట్టి మనము ఇంకా ఈ వీడియోని ఎండ్ చేసేద్దాము. మీరైతే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టేసేయండి గాయస్.